ఒక సిటీలో రామ్, శ్యామ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. చిన్నప్పటి నుండి ఒకే స్కూల్, ఒకే కాలేజీలో చదువుకున్నారు. పెద్దయిన తర్వాత ఒకే ఆఫీస్‌లో పని చేస్తూ ఒక దగ్గరే ఇల్లు తీసుకున్నారు. రామ్‌కి స్వతహాగా క్రమశిక్షణతో ఉండటం అలవాటు. సమయానికి ఎక్కువ విలువ ఇస్తాడు. అందుచేత సమయం వృధా కాకుండా ఉండడం కోసం తన పనులను చేయాల్సిన సమయంలోనే పూర్తి చేసుకోవడం, ఇంట్లో అయినా ఆఫీస్‌లో అయినా ఏదైనా వస్తువులను తీసిన చోట పెట్టుకోవడం, ఆఫీస్‌కి వెళ్ళే ముందు రోజే ఫైల్స్, డ్రెస్ ఇలా ఏవి కావాలో అవి అన్నీ సమకూర్చుకోవడం చేసేవాడు. అయితే శ్యామ్ ఇందుకు కొంచెం భిన్నంగా సోమరితనంతో, నిర్లక్ష్యంతో, కావలసినప్పుడు చూసుకుందాంలే అనే భావనతో ఉండే మనస్తత్వం కలిగినవాడు. ఒక ఆదివారం రామ్ తోటలో పని చేస్తుండగా శ్యామ్ వచ్చాడు. తనతో మాటలు చెబుతూనే రామ్ పని చేసుకున్నాడు. రాత్రి కావడంతో శ్యామ్ ఇంటికి వెళ్ళిపోతూ తన చేతిలో ఉన్న ఆఫీస్ ఫైల్స్‌ని అక్కడే వదిలేశాడు. రామ్ లోపలికి వెళ్ళబోతూ శ్యామ్ టేబుల్ మీద వదిలేసిన ఫైల్స్ చూసి ఆఫీస్ ఫైల్స్ అని గుర్తించి తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం శ్యామ్ వాళ్ళ బాస్ తనకి అప్పజెప్పిన ఫైల్స్ గురించి అడిగాడు. ఎక్కడ వదిలేశాడో గుర్తులేని శ్యామ్ బిత్తరముఖంతో చూస్తుండగా ఫైల్ తీసుకొచ్చి పని పూర్తి చేయకపోతే జాబ్‌లో నుంచి తీసేయాల్సి వస్తుందని బాస్ హెచ్చరించాడు. ఆఫీస్‌లో ఎంత వెతికినా ఫైల్ దొరకపోవడంతో భార్యకు ఫోన్ చేసి ఇంట్లో ఉందేమో చూడమని అడిగాడు శ్యామ్. ఇంట్లోని తను చెప్పిన ఫైల్స్ లాంటివి ఏవీ లేవని భార్య సమాధానం ఇచ్చింది. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ రామ్‌కి టీకి తాగటానికి పిలిచాడు శ్యామ్. దిగాలుగా ఉన్న శ్యామ్‌ని చూసి రామ్ ఏమైంది అని అడిగాడు. జరిగిందంతా చెప్పి ఏం చేయాలో తెలియడం లేదు అని అన్నాడు శ్యామ్. అది విన్న రామ్ నిన్న రాత్రి తన ఇంట్లో వదిలేసిన ఫైల్‌ని ఆఫీస్‌కి తీసుకుని వచ్చానని చెప్పాడు. రామ్ తెచ్చిన ఫైల్ తీసుకొని బాస్‌కి ఇచ్చి పని పూర్తి చేసి తన ఉద్యోగాన్ని నిలుపుకున్నాడు శ్యామ్. చావు తప్పి కొన్నలొట్టుపోయినంత పని అయింది అని గట్టిగా ఊపిరి పీల్చుకొని తన కుటుంబం కష్టాల పాలు కాకుండా కాపాడిన రామ్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శ్యామ్. అప్పటి నుండి శ్యామ్ కూడా క్రమశిక్షణతో ఉండడం మొదలుపెట్టాడు. మన జీవితంలో చిన్న చిన్న యాక్సెసరీస్, ఉదాహరణకు కార్ కీస్, బైక్ కీస్, సన్ గ్లాసెస్, స్కూల్ బ్యాగ్స్, బుక్స్, డెబిట్ కార్డ్స్, ఫోన్స్, బెల్స్, చార్జర్స్ లాంటివి చిన్న చిన్న వస్తువులు తీసిన చోటులోనే పెట్టుకోకపోవడం వల్ల వాటిని రోజు వెతుక్కోవడంలో సమయం వృధా చేసుకోవడమే కాకుండా కోపం పెరిగిపోవడం, పనులు వాయిదా పడడం, టైంకి రీచ్ అవ్వకపోవడం ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి. చిన్నదో పెద్దదో ఏ వస్తువు అయినా తీసిన చోటనే పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో అనవసరమైన కష్టాలను తప్పించుకున్న వాళ్ళం అవుతాం.